హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మేక తలకాయ కర్రీని చూపించబోతున్నాను. మేక తలకాయ కర్రీ అన్నం చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. మేక తలకాయ కర్రీ చేయటానికి ముందుగా 1 కేజీ మేక తలకాయను ఉప్పు పసుపు వేసి బాగా కడిగి తీసుకోండి. ఇప్పుడు తలకాయ కూరను ఒక కుక్కర్లోకి తీసుకొని అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి కుక్కర్ ఆవిరిపోయాక మూత తీసి చూడండి, మంచిగా ఉడికింది. ఇప్పుడు మరో పక్కన గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి వేడెక్కాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 3 పచ్చిమిర్చిలు, సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే హోల్ గరం మసాలా వేసుకొని ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకొని ఉడికించి పక్కన పెట్టిన మేక తలకాయ కూరను వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకొని గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ ఉడికించండి. ఇప్పుడు 2 స్పూన్ కారం వేసుకొని ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకొని గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించండి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ తీసుకోండి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ను తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించండి. మేక తలకాయ కూర మెత్తగా ఉడికాక అర టీ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి మరొక 2 మినిట్స్ ఉడికించి గ్యాస్ ఆఫ్ చేయండి. అంతే, మేక తలకాయ కూర రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చివరగా ఒక లైక్ చేయండి.